శుక్రుడు కేతువు కలయిక 24 రోజులు ఈ 4 రాశుల వారి జీవితాల్లో సంతోషమే. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం అంతు చిక్కని గ్రహం కేతువు ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి దాదాపు 18 నెలలు పడుతుంది. కేతువు అక్టోబర్ 30, 2023 నుండి కన్యా రాశిలో కూర్చున్నాడు. 2024లో సంవత్సరం మొత్తం ఈ రాశిలో ఉంటాడు. ఆగస్టు చివరిలో సంపదను ఇచ్చే శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దృక్ పంచాంగ్ ప్రకారం ఆగస్టు 25, 2024 ఉదయం 1:24 గంటలకు శుక్రుడు సింహ రాశి నుండి కన్యా రాశికి వెళ్లి సెప్టెంబర్ 18 వరకు ఈ రాశిలో ఉంటాడు. దీనివల్ల శుక్రుడు, కేతువులు ఒకరికొకరు దగ్గరగా వస్తారు. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం కన్యలో శుక్రుడు, కేతువుల కలయిక కొన్ని రాశిచక్ర గుర్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ విజయవంతమవుతాయి. భౌతిక సుఖాలు పెరుగుతాయి. రాహుకేతువుల కలయిక వల్ల ఏ రాశుల వారి అదృష్టం మెరుస్తుందో తెలుసుకుందాం. మేషరాశి. కేతువు, శుక్రుడు కలయిక మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. మీరు కెరీర్కు సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. వృత్తి జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ప్రతి రంగంలో విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. సింహరాశి. సింహరాశి వారికి కేతుశుక్రులు రెట్టింపు పురోభివృద్ధిని ఇస్తారు. మీరు మీ కెరీర్లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అన్నదమ్ములతో సత్సంబంధాలు బాగుంటాయి. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. కన్యా రాశి. శుక్రకేతువుల కలయిక కన్యా రాశి వారికి అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేస్తాయి. ఈ కాలంలో సంపద పెరుగుదలకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీరు మీ కెరీర్లో అఖండ విజయాన్ని పొందుతారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు మరియు శ్రేయస్సు ఉంటుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మనస్సు ఆనందంగా ఉంటుంది. మీరు మీ అన్ని పనులలో ఆశించిన ఫలితాలను పొందుతారు. తులారాశి. శుక్ర, కేతువుల కలయిక వల్ల తులారాశి వారికి చాలా కాలం మేలు జరుగుతుంది. ఈ కాలంలో మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారంలో విస్తరణ ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు అప్పుల నుండి విముక్తి పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడం సాధ్యమవుతుంది. మీరు విద్యా పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు కొత్త ప్రదేశంలో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.